ఎమ్మెల్యేల పంచాయతీ సూపర్గా ఉంది ప్రస్తుతం. మొత్తానికి వాళ్ళకి పబ్లిక్లో మాత్రం కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంది. సుధాకర్ గుడ్ ఈవినింగ్. ఏంది మొత్తానికి కన్ఫ్యూజన్ ఎమ్మెల్యేలు, కండువా ఎమ్మెల్యేలు ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ అపహాస్యానికి అంతే లేదు సార్. మామూలుగా కాదు, అపహాస్యం అంటే ఏ స్థాయిలో అంటే ప్రజల నుంచి ఒక రకమైన చిత్కారం లభిస్తుంది. కొందరైతే ఏకంగా పోస్ట్ కార్డులు రాస్తున్నారు, మీరు ఈ పార్టీ నుంచి గెలిచి పలానా పార్టీలోకి పోయారు, వెంటనే రాజీనామా చేయండి అంటే కొందరు రాస్తున్నారు. అంటే పార్టీ మారడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహజమే అయినప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రకమైన ఫైట్ రాలేదు సార్. సుప్రీంకోర్టుకు పోయి మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలంటే ఈ స్థాయిలో ఫైట్ చేయలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఎప్పటికీ ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వీరిపైన వేటు పడుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. అందులో ప్రధానంగా ఇద్దరు పరిస్థితి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఖైరతాబాద్ దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి, ఈ ఇద్దరి పైన వేటు తప్పకుండా పడుతుంది. వేటు పడడానికంటే ముందే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి బై ఎలక్షన్ పోవాలని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. కానీ ఒకవేళ రాజీనామా చేస్తే బై ఎలక్షన్ పోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక భయం అయితే వీళ్ళలో ఉంది. ఏ రకమైన భయం అంటే సార్ దేవుడా ఉప ఎన్నిక రాకుండా చూడు అనే మొక్కు వారు ప్రతిరోజు మొక్కుకుంటున్నారు. ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక అంటే దానికయ్యే వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయనేది మనం గతంలో చూసాం సార్. హుజరాబాద్ కానీ, దుబ్బాక కానీ, లేకుంటే మునుగోడు కానీ ఓటుకి ఇంత అంటూ వెలగట్టి కొనుక్కునే పరిస్థితి ఉప ఎన్నికలో ఉంటుంది. కాబట్టి ఉప ఎన్నిక అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, ముఖ్యంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన. ఇంకోటి మనం చూసాం సార్, అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, అది జాతీయ జెండా అంటూ కూడా వారి దాని గురించి ఎక్కువ చెప్పుకునే కొద్ది మనకే సిగ్గుగా ఉంది. అది ఎక్కువ చెప్పుకునే కొద్ది మనకే సిగ్గుగా ఉంది. మరి ప్రజలకు ఎట్లుండేది? మరి ఆ పార్టీ నాయకులకి చాలా ఇబ్బందిగా ఉండింది సార్. అడుగుతారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఎక్కడ, సార్ ఆ రోజు మీరు జాతీయ జెండా అన కప్పుకుంది లేదా కాంగ్రెస్ పార్టీ జెండా అని అంటే ఏం చెప్పాలి ఆయన పాపం? సరే బాగా వెల్ విషర్ అడిగారు, ఇంట్లో వాళ్ళు అడిగారండి, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమండి నిజమేనా అసలు మీరు జాతీయ జెండా పార్టీ జెండానా లేకపోతే అది జాతీయ జెండానా ఏంటంటే ఏం చెప్పాలి పాపం వాళ్ళైనా ఆయన అక్కడికి? ఇది చాలా టఫ్ జాబ్, అది అనవసరమైన దాన్ని మరి ఎవరో డైరెక్షన్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి గాలి మొత్తం అక్కడ పొడిచారు, డాములు పేలింది, కండువా పేలింది. అట్లా ఇదేంటి సార్ ఫామ్ హౌస్ నుండి ఈడ్చుకొస్తా ఉన్నది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? అది నిన్న చేశారు కదా, ఏదైతే డ్రగ్స్ దాని మీద మాట్లాడినట్టున్నారు. ఓకే సుధాకర్, రైట్, చూద్దాం. థ్యాంక్ యూ వంశీ గారు. ఇవాళ సీఎం గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళినట్టున్నారు, రేపు ఏదో ఇండస్ట్రీ సమ్మిట్ దానికోసం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్ళినట్టున్నారు. మరి అక్కడ కార్యక్రమాలు ఉన్నట్లున్నాయి, రేపు డెవలప్మెంట్స్ ఉంటాయి, చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా స్ట్రైట్ పాయింట్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి.